నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు ప్రసాద్ అన్న వచ్చిన తర్వాత ఇండియాలో ఏం జరిగిందని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే ఆయన హత్య చేసిన రోజు ఎక్కడ ఉన్నారని చెప్పేసి, ఇండియాలో ఉన్నారా కువైట్ లో ఉన్నారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే చంద్రకళ గారు గత నెల 21న కువైట్ నుంచి ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత తన కుమార్తెకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఆ తర్వాత మరుసటి రోజే ఆమె అయితే కువైట్ కు రావడం జరిగింది. కువైట్ కు వచ్చిన తర్వాత భర్తతో ఆమె మాట్లాడడం జరిగింది. భర్తతో మాట్లాడిన తర్వాత డిసెంబర్ 5వ తేదీన కువైట్ ప్రసాద్ అన్న మనం చూసుకుంటే కువైట్ నుంచి రైల్వే కోడూరుకు చేరుకుని ఒక లాడ్జీలో బస చేయడం జరిగింది. తన చిన్నాన్న కుమారుడిని నవీన్ గారిని కలవడం జరిగింది. గ్రామంలో ఈ నెల 6వ తేదీన ఆయనైతే రెక్కి నిర్వహించారు. మరుసటి రోజు తెల్లవారుజామున తన ఇంటి వరండాలో నిద్రిస్తూ ఉన్న ఆంజనేయులు అనే వృద్ధుడిపైన ఇనుపరాడ్డుతో దాడి చేసి హతమార్చారు. అనంతరం ఆంజనేయ ప్రసాద్ కువైట్ కు వెళ్లిపోగా నవీన్ పరారీలో ఉన్నారని చెప్పేసి పోలీసులు సమాచారం అందించారు. అలాగే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రసాద్ అన్న వీడియో అందరూ చూసే ఉంటారు. ఆ యొక్క వీడియోలో ప్రసాద్ అన్న చెప్పింది ఏంటంటే, నేను చేసింది తప్పే, నేనైతే ఆ యొక్క వ్యక్తిని చంపేశానని చెప్పేసి, కానీ ఈ యొక్క కేసులో ఎవరికీ సంబంధం లేదు, పూర్తి బాధ్యత నాదేనని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాత ఈ యొక్క కేసులో ప్రసాదే కాకుండా ఆయన యొక్క చిన్నాన్న కుమారుడు మరియు తన యొక్క భార్య చంద్రకళ గారి యొక్క హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు స్థానిక మీడియా అయితే పేర్కొంది. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈ రోజైతే సోమవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తాదా లేకపోతే బెయిల్కు అప్లై చేసుకుంటే బెయిల్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రసాద్ అన్నకు బెయిల్ రావాలని చెప్పేసి బయటకు వచ్చి న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.